హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే షూకర్ బాపూజీ తాల్పాడే. ఎవరితను అనుకుంటున్నారా? అతను ఎవరంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉంటారు. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ అని చులకనగా చూడకండి. పెద్ద ఛానల్ కి ఏమాత్రం తక్కువకుండా ఉండే వీడియోలను అందిస్తా. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ షూకర్ బాపూజీ తాల్పాడే ఇన్ ఏ సింపుల్ కాన్వర్సేషనల్ వే. మనందరికి చిన్నప్పుడు స్కూల్స్ లో చెప్పే ఉంటారు, మనకి ఫస్ట్ ఏరోప్లేన్ ని బుల్డ్ చేశారు రైట్ బ్రదర్సే అని. అలాగే హోల్ వరల్డ్ దాన్ని నమ్ముద్ది, ఈ రైట్ బ్రదర్సే ఫస్ట్ ఏరోప్లేన్ ని కనిపెట్టింది అని. అలాగే వాళ్ళు కనిపెట్టినందుకే ఇవాళ మనం హాయిగా గాల్లో తిరగగలుగుతాం అని కూడా అనుకుంటున్నారు. కానీ మన హిస్టరీలో దానికి భిన్నంగా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మన ఇండియన్ అయిన షూకర్ బాపూజీ తాల్పాడే ఫస్ట్ ఏరోప్లేన్ ని బుల్డ్ చేశారని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. అసలు ఈ స్టోరీ రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ని బుల్డ్ చేయక ముందు కన్నా ముందే మొదలైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. షూకర్ బాపూజీ తాల్పాడే ముంబైలో 1864 లో జన్మించారు. ఇతను ఆర్య సమాజ్ గ్రూప్ నుంచి మంచి ఫాలోవర్. తను చిన్నప్పటి నుంచి ఒక తెలివైన వాడు. తనకి ఏన్షియంట్ బుక్స్ అంటే చాలా ఇష్టమట. లైక్ సాంస్క్రిట్ లో ఉన్న గ్రంథాలు, పురాణిక్ వేదాస్ ఇలా. తను బ్రతకటానికి సామాన్యంగానే బ్రతుకుతున్నా తన ఆలోచనలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేవంట. అతను ఎప్పుడు సంథింగ్ స్పెషల్ గా బిగ్ గా చేయాలని ఆలోచించేవాడట. అతను ఎప్పుడు సైన్స్ ని స్పిరిచువల్ ఐడియాస్ తో కంబైన్ చేస్తూ ఉండేవాడు. ఒకసారి టాపిక్ లో నుంచి బయటికి వస్తే మనకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయని, ఇంటి ముందల తులసి చెట్టు ఉండాలని. అవి అన్ని మన పూర్వీకులు ఊరికే చెప్తారా? దానికి ఏవో ఒక కారణాలు ఉండబట్టే చెప్తారు కదా. అలాగే ఈయన కూడా ఆలోచిస్తూ ఉండేవాడు ఎక్కువగా. అప్పుడే మనం పాత సినిమాస్ లో చూసేవాళ్ళం కదా, దేవుళ్ళు వాడే విమానాస్ ఎలా వచ్చాయో అలాగే వాటి గురించి ఈయన ఆలోచించాడు. ఇతను వాటి మీద బాగా క్యూరియాసిటీ పెంచుకుని అసలు దేవుళ్ళు వాటిని ఎలా ఎగరేసేవాళ్ళు, ఎలా నడిపారు అని ఎప్పుడు మైండ్ లో ఆలోచనలు రన్ అయ్యాయంట. మనం వాటిల్ని కట్టుకథల్లాగా నమ్మేవాళ్ళం. అప్పుడే తను ఒక ఏన్షియంట్ గ్రంథం చదివాడు. ఆ గ్రంథంలో వైమానిక శాస్త్ర గురించి రాసుంది. ఆ బుక్ ని రాసింది మన ఏన్షియంట్ ఏజ్ భరద్వాజ్. ఈ బుక్ తన థాట్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసింది. మన రామాయణ మహాభారతంలో కూడా ఈ ఏన్షియంట్ విమానాస్ గురించి రాశారు. అప్పుడే తనకు ఎయిర్ క్రాఫ్ట్ ని బుల్ చేయాలని ఆలోచన వచ్చింది. జనాలు కూడా పక్షుల్లాగా ఎగరాలని, మన భారతదేశాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలని అనుకున్నాడంట. ఇక తన దగ్గర ఉన్న అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఏరోప్లేన్ ని బుల్ చేయటం స్టార్ట్ చేశాడు. దానికి పేరు కూడా పెట్టాడు. అది ఏంటంటే మరుత్సేక. ఈ విమానాస్ గురించి ఉన్న ప్రతి బుక్ తిరిగేసి విమానాస్ ని రియాలిటీకి తీసుకురావాలని స్టార్ట్ చేశాడు. కానీ అక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. సమస్య తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలో చెప్తే దాన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తా. దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తాను ఏరోప్లేన్ ని స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, తన దగ్గర అంత మనీ లేవు అని అనుకున్నాడు. ఎంతో నిరాశ చెందాడు. అప్పుడు మన ఇండియా బ్రిటిషర్స్ రూలింగ్ లో ఉంది. సో తను సీక్రెట్ గా పని చేయాలి అనుకున్నాడు. లేదంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏరోప్లేన్ ని బుల్డ్ చేయటం ఒప్పుకోదు అని. బ్రిటిషర్స్ ఎప్పుడూ మనల్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలని చూసేవాళ్ళు కదా. అప్పుడే కొంచెం కొంచెంగా ఏరోప్లేన్ ని బుల్డ్ చేయటం స్టార్ట్ చేశాడు. మరి ప్లేన్ ని నడపాలంటే ఫ్యూయల్ కావాలి కదా. దానికోసం లిక్విడ్ మెర్క్యూరీని వాడాడంట. మెర్క్యూరీ చాలా లైట్ గా ఉంటుంది, దీని వల్ల ఈజీగా ఎగురుద్ది అని అనుకున్నాడు ప్లేన్. తను తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుని కష్టాన్ని ఖర్చు చేసి ప్లేన్ ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. తన ప్లేన్ కి మరుత్సేక అని నేమ్ పెట్టాడు. దాని మీనింగ్ ఏంటంటే గాలి ఒక ఫ్రెండ్ అని అర్థం. ఇక ఒక తెల్లవారుజామున 1895 లో షూకర్ బాపూజీ తన ప్లేన్ ని చౌపట్టి అనే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఇది ముంబైలో ఒక ప్రాంతం. అక్కడ ఎటువంటి హడావిడి న్యూస్ వాళ్ళు లేరు ఆ టైంలో. ఓన్లీ తను నమ్మదగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక ప్లేన్ ని గాల్లో లేపడానికి రెడీ అయ్యాడు. అందరూ సక్సెస్ అవ్వాలని ప్రార్థించారు. ప్లేన్ ని స్టార్ట్ చేశాడు. ఆ సౌండ్ కి అందరూ షాక్ అయ్యారు. ఇక గాల్లో సక్సెస్ఫుల్ గా లేపాడు. కొన్ని సోర్సెస్ ప్రకారం ఆ ప్లేన్ 1500 ఫీట్ పైకి వెళ్ళిందంట. తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారంట. చాలా మంది అది గొప్ప ఏముంది అని అనుకోవచ్చు. కానీ షూకర్ బాపూజీ మాత్రం తను ఏదో సాధించాడు అని, తను పురాణ విమానాస్ ని క్రియేట్ చేశాడు అని అనుకున్నాడట. అలాగే అంతటితో ఆగల, దాన్ని ఇంకా పైకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడట.
అలాగే కొత్త ప్లేన్ ని క్రియేట్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేశాడు. కానీ దురదృష్టం ఏంటి అంటే చెప్పాగా, తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఫస్ట్ ప్లేన్ కే ఖర్చు పెట్టేశాడు. సెకండ్ ప్లేన్ ని బుల్ చేయడానికి రూపాయి కూడా లేదు ఆ టైంలో. అప్పట్లో బిజినెస్ చేసే ఎంతో మందిని డబ్బు అడిగాడు, కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. అలాగే అప్పట్లో బరోడా రాజుగారిని కూడా అడిగాడంట, తను కూడా ఇవ్వను అని అన్నాడంట. అలా కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు, కానీ ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాలేదంట. ఇంకా బాధాకరం ఏంటంటే అప్పట్లో బ్రిటిషర్స్ ఆఫీసర్స్ ఈ ప్లేన్ ని చూసేశారంట. తర్వాత శివశంకర్ బాపూజీని ఆ ప్లేన్ రీసెర్చ్ని ఆపేయాలని, ఇంకా ముందుకు వెళ్ళకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారంట. అలా ఎందుకు చేశారు అని కొంతమందికి డౌట్ రావచ్చు. తెలిసిందేగా, ఈ బ్రిటిషర్స్ మన ఇండియన్స్ ఏదైనా టెక్నాలజీని తయారు చేస్తే దాన్ని చులకనగా చూడటం, దానివల్ల ఇండియాకి పేరు వచ్చిద్దేమో అని భయం. కొన్ని సోర్సెస్ ప్రకారం తన డిజైన్ని, డ్రాయింగ్స్ని బ్రిటిషర్స్ ఆఫీసర్స్ దొంగలించారంట. దీనివల్లే మన ఇండియాకి రావాల్సిన గుర్తింపు ఇంకెవరికో వచ్చింది. అంతెందుకు, దీని గురించి మనలోనే చాలా మందికి తెలియదు. ఇంకా తర్వాత ఏముందో తెలుసుగా. ఇది జరిగిన 8 సంవత్సరాలకి 1903లో అమెరికాకి చెందిన రైట్ బ్రదర్స్ ఫస్ట్ ప్లేన్ ని కనిపెట్టారు అని అమెరికాకి రైట్ బ్రదర్స్ కి క్రెడిట్ ఇచ్చారు. ఎంతో మంది దాన్ని సెలబ్రేట్ చేశారు. అలాగే రైట్ బ్రదర్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తర్వాత ఏరోప్లేన్స్ బాగా బుల్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ గా మారి. కానీ ఆ రోజు శివశంకర్ బాపూజీకి కొంచెం సపోర్ట్ కనుక దొరుకుంటే ఈ రోజు మన ఇండియా పేరు, తన పేరు చిరస్థాయిగా మిగిలిపోయాయి. అలాగే దీని మీద ఒక సినిమా కూడా తీశారు బాలీవుడ్ లో, హవాయ్ జాడా ఆ సినిమా పేరు. ఈ మూవీ మంచిగా చూపించింది తను ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎలా హిస్టరీలో పేరు పొందలేకపోయాడు అని. కానీ కొంతమంది మాత్రం ఇదంతా ఒక కట్టుకథని, దీని మీద ఒక క్లియర్ ప్రూఫ్స్ లేవని అనుకుంటున్నారు. కానీ ఏది నిజమో అబద్ధమో దేవుడికే తెలియాలి. కానీ ఒక్క మాట నిజం, ఏదైనా అంటున్నారు అంటే అది కూడా బ్రిటిషర్స్ కాలంలో జరిగింది అంటే నమ్మొచ్చు. దీన్ని బట్టి మన హిస్టరీలో ఇంకా ఎన్ని ఇన్వెన్షన్స్ పోయాయో, ఎన్నో ఇన్నోవేషన్స్ ఈ బ్రిటిషర్స్ ఆపేశారు, లేదా వాళ్ళది అని డప్పు కొట్టుకుంటున్నారో ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది కదా. మీరేమనుకుంటున్నారు? శివకర్ బాపూజీ నిజంగానే ప్లేన్ని బుల్ చేశారని అనుకుంటున్నారా, లేదా అది కేవలం కల్పితమని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంతవరకు చూసారంటే వీడియోకు ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయొచ్చు కదా. ఈ వీడియో మరింత మందికి వెళ్ళింది, అలా అయితే అది నాకు హెల్ప్ఫుల్ అవుద్ది కదా. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచ్. వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అందరి అభిప్రాయాలు తెలియాలి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.